అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అడిగితే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఎంతోమంది మాకు ఫోన్ చేస్తూ అంటున్నారు, అన్నా మా సొంత కుటుంబంలో మాకు అవమానం జరుగుతుంది. మేము ఉంటున్న ప్రాంతంలో మా కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తున్నారు. మేము క్రైస్తవులమని మా దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు, మాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది ఏమన్నా తెలుసా, మేము యేసు ప్రభు నమ్ముకున్నామని కొంతమంది మాకు అద్దెలకు కూడా ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అవమానిస్తున్నారన్నా, మమ్మల్ని దూషిస్తున్నారు. మా కుటుంబంలో మమ్మల్ని గౌరవించట్లేదు. ఫంక్షన్లకు వెళ్తున్నా అక్కడ అవమానిస్తున్నారు. చదువుకుంటున్న ప్రాంతాలు కూడా అవమానిస్తున్నారు. ఈ అవమానాలు ఎంతకాలం మేము భరించాలి అని చాలామంది దుఃఖపడుతున్నారు. ఈరోజు నేను అంటాను, ఈరోజు దైవజనుడిగా మీ కళ్ళ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను. ఒకప్పుడు నేను కూడా ఎన్నో నిందల అవమానాలు అనుభవించాను, కానీ ఒక్క మాట నా బ్రతుకుని ఎంతగానో బలపరిచింది. దేవుని వాక్యాలు స్పష్టంగా సెలవిస్తున్నారు. యెషయా గ్రంథము 61 మాట చదవగలిగితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనుందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభు మనకిస్తారు. బైబిల్లో ఎంతోమంది చరిత్రలు మనం చదివాం. వారందరూ అవమానాల మధ్యన ప్రయాణించిన వారే, వారందరూ నష్టాల మధ్యన ప్రయాణించిన వారే. దావీదు కోసం మీకు తెలియంది కాదు, తన పెద్దన్నయ్య దావీదుని చాలా చులకనగా అందరి మధ్యన అవమానపరిచాడు. కానీ దేవుడు తను ఎక్కడ గనపరచాలో ఆ స్థలాల్లో ప్రభు గనపరుస్తూ వచ్చారు. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదు. అదే ధైర్యంతో చెప్తున్నాను, నిన్ను నన్ను నా ప్రభు విడిచిపెట్టలేదయ్యా. మనం ఎక్కడైతే అవమానం పొందుతున్నామో ఆ ప్రతి స్థలాల్లో మనం ఎంత కన్నీరు కార్చామో నా ప్రభు చూస్తున్నాడు. దేవుడు దానికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మిమ్మల్ని వేలెత్తి చూపారో వారందరూ రేపు మీకోసం ఘనమైన సాక్ష్యాన్ని చెప్పేలాగా నా ప్రభు చేస్తారు. నేను క్యాన్సర్ నుండి బాగుపడిన తర్వాత ఒకరోజు నాకు కొంతమంది డబ్బులు డొనేట్ చేశారు. వారికి థ్యాంక్స్ చెప్దామని మా తల్లిగారు నన్ను తీసుకుని వారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి ఇల్లు చాలా పెద్దది, మంచి ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వారు. మా తల్లిగారు వారింటికి తీసుకెళ్ళాక మేమేమనుకున్నాం తెలుసా, మమ్మల్ని లోపలికి పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి, ఎందుకంటే క్యాన్సర్ నుండి రికవర్ అయ్యాను కదా, నన్ను ప్రేమిస్తారు, చక్కగా నన్ను ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు అనుకున్నాను. కానీ గేటు దగ్గరే మా కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. చాలా బాధ అనిపించింది. కనీసం తింటావా అన్న మాట కూడా మమ్మల్ని అడగలేదు. కాకపోతే మాకు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేశారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చేసాం. మనసులో చాలా బాధ అనిపించింది. కాకపోతే మేము ఒకటే అనుకున్నాం, వారింట్లోకి వెళ్ళడానికి కూడా మనకి స్థాయి లేదు కదా, బహుశా అందుకే మనల్ని గేటు దగ్గర కూర్చోబెట్టారేమోనని. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, ఈరోజు వారందరూ నోటంట మా సాక్ష్యాన్ని వినడానికి దేవుడు కృప చూపించారు. ఒకప్పుడు మా పేరు చెప్పడానికి వారు ఇష్టపడలేదు, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వడానికి ఇష్టపడలేదు. కానీ ఈరోజు మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తామని ఎదురు చూస్తున్న పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. నేను అనుకుంటా ఉంటాను, నా ప్రభు అన్నీ చూస్తున్నాడు. మనం అవమానం పొందిన ప్రతి స్థలాల్లో కూడా నా ప్రభు ఉన్నారు. మీరేవీ కంగారు పడకండి. ఎక్కడైతే మనం కన్నీరు కార్చామో అదే స్థలాల్లో ప్రభు ఆనంద బాష్పాలు కురిపిస్తారు. ఎవరో మనల్ని అవమానపరిచారని, ఎవరో మనల్ని వేలెత్తి చూపారని, ఎవరో మనల్ని తక్కువగా చూశారని బాధపడద్దు. ఎందుకంటే నిన్ను అమితంగా ప్రేమించే దేవుడు నీ పక్షాన నిలబడ్డారు. నిన్ను ప్రేమిస్తున్నారన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.